హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, తెల్లగడ్డల్ని వలవడానికి మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటామండి. అవి వలిచేటప్పుడు అయితే బొటన వేలు చాలా నొప్పి పుట్టేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం కూడా పట్టేస్తూ ఉంటుందండి. వీటిని వలవడానికి ఎక్కువ కష్టపడకుండా మనము దోశలు కానీ చపాతీలు కానీ కాల్చుకున్న తర్వాత పెనం వేడిగా ఉంటుంది కదండి. ఆ వేడి పెనం పైన తెల్లగడ్డలు కొన్ని పాయలుగా విడదీసుకొని పెనం పైన అయితే వేసుకోవాలండి. జస్ట్ మనకి ఆ తెల్లగడ్డల పైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అనేది వేడైతే చాలన్నమాట. దాని తర్వాత మనము ఈ పెనం పై నుంచి తీసేసి కొంచెము చల్లగా అయ్యాయి అనుకున్నప్పుడు ఈ మధ్య మనకి మార్కెట్లో ఇలాంటి క్లాత్ బ్యాగులు ఇస్తున్నారు కదండి, ఆ బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా చేత్తో బాగా నలిపేసి ఒక 2-3 సార్లు అలా నేలకేసి కొట్టేయండి. ఇంకైతే మనకి తెల్లగడ్డల పైన ఉన్న పొట్టు అంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ కూడా శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మనము గంటలు కూర్చొని ఒలిచే పని కూడా ఉండదు. ఇక్కడ చూడండి, నేను ఒక్క చేతితోనే ఇలా అంటే చాలు తెల్లగడ్డ పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ మనకి ఎక్కువ తెల్లగడ్డలు అవసరం అవుతాయండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా మన ఇంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ అవసరం అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలాంటి ఆయిల్ జార్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారండి. అంతేకాకుండా నెయ్యి డబ్బా కూడా యూజ్ చేస్తున్నారు ఎక్కువగా. అలాంటప్పుడు అండి వీటిపైన ఎక్కువ మనము ఆయిల్ మరకలు అంటే జిడ్డుగా ఉంటుందన్నమాట. అవి ఎత్తుకునేటప్పుడు ఆ జిడ్డుదనానికి చెయ్యి అనేది జారి మనకి పగిలే అవకాశం కూడా ఉంటుందండి. మనము క్లాత్ తుడిచినా కూడా ఈ ఆయిల్ బాటిల్ పైన ఉన్న ఆయిల్ అంటే నైస్ ధనము జారేదనేది పోదండి. ఈ గ్లాస్ జార్ల పైన అయితే ఈ నెయ్యి డబ్బా పైన కూడా అంతే అనమాట. అట్లా మనకి చెయ్యి అనేది జారుతూ ఉంటుంది దీనిపైన ఆయిల్ అంతా ఉండడం వల్ల. క్లాత్ తుడిచినా కూడా పోదది. అలాంటప్పుడు అండి మన ఇంట్లో కొంచెం శనగపిండి అనేది ఉంటుంది కదండి, ఆ శనగపిండిని ఈ బాటిల్స్ పైన వేసుకొని ఈ విధంగా బాగా రుద్దేసి దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ అనేది ఉంటుంది కదండి, ఆ టిష్యూ పేపర్తో తుడిచేయండి. ఇంకా ఈ బాటిల్ పైన అయితే ఆయిల్ అయితే ఉండదండి. ఇంకా మనకి చెయ్యి జారి ఈ గ్లాస్ జార్లు పగిలే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇదే విధంగా మనము ఈ నెయ్యి డబ్బా ఉంది కదండి, దానిపైన కూడా నేను శనగపిండి వేసి బాగా రుద్దేసి ఇంకా టిష్యూ పేపర్తో అయితే తుడిచేసాను అనమాట. ఇంకా నీట్గా అయితే అయిపోయింది. పొద్దునూకులు మనము వాటర్ వేసి క్లీన్ చేసినా కూడా అండి ఇలాంటి బాటిల్స్ పైన ఉండే ఈ జిడ్డుదనం అనేది పోదు. ఈ విధంగా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మన ఇంట్లో ఓల్డ్ సాక్స్ అనేటివి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి, రకానికి ఒకటి ఉంటాయన్నమాట. అవి రకానికి ఒకటి ఉన్నాయని మనం పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఈ 2 సాక్స్లు తీసుకొని నీళ్ళల్లో ఈ విధంగా తడిపేయాలండి. తడిపేసిన తర్వాత మనం ఇంట్లో చపాతీ కాల్చుకునేటప్పుడు ఇలాంటి గరిటెలతో తిప్పుతూ ఉంటాం కదండి, అలా తిప్పే గరిటె తీసుకొని అటు సైడ్ ఒక సాక్స్ ఇటు సైడ్ ఒక సాక్స్ అయితే మనము వేసేయాలండి. ఇంకా ఈ సాక్స్ వీటికి వేసిన తర్వాత లూజ్గా ఉంటాయి కదండి, అలాంటప్పుడు వచ్చేసి మనము రబ్బర్ బ్యాండ్లు అనేది వేసేసుకోవాలి. అప్పుడు జారకుండా టైట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము క్లీనింగ్ పర్పస్ టూల్గా అయితే యూజ్ చేస్తున్నామండి. మనము చిన్న సందుల్లో చేతులు పెట్టి క్లీన్ అయితే చేయలేం కదండి, అలాంటి ప్లేసెస్లో కూడా ఇదైతే మనకి ఈజీగా క్లీన్ చేయగలుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎంత మురికిగా ఉందో డోర్ దగ్గర, అంటే మనం లాక్ పెడతాం కదండి, అక్కడ వచ్చేసి చూడండి, అక్కడైతే మనం చేతులు కూడా అసలు పెట్టలేమండి, క్లాత్ కూడా దూరదు. అలాంటి చోట అయితే మనము ఇంకా దీన్ని క్లీనింగ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇదొక్కటే కాదండి, ఇంకా మనము కిటికీలు ఇవన్నీ కూడా వీటితో అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలైనా సరే అక్కడంతా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, చిన్న సందులో కూడాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం క్లీన్ అయితే చేస్తున్నామండి కిటికీలని. ఈ సందుల్లో అయితే మనం క్లాత్ పెట్టి కూడా తుడవలేము. ఇది చూడండి, మంచిగా మనకి చిన్న సందుల్లో కూడా వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ వచ్చేసి మనము ఒక మూత అయితే తీసుకోవాలన్నమాట. ఆ మూత తీసుకొని కొంచెం పత్తి అనేది ఆ మూతలో పెట్టేయాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే ఉజాల అనేది కొంచెం అయితే వేసుకోవాలండి. ఈ పత్తి పైన కొంచెం ఉజాల అనేది వేసుకోవాలన్నమాట. పత్తి పైన ఉజాల వేయగానే బాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇది బాగా స్ప్రెడ్ అయింది అనుకున్నప్పుడు ఇప్పుడు మన థంబ్ అనేది ఈ పత్తి పైన పెట్టి ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేయాలండి.
ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని తంబు వేయడానికి యూజ్ చేయొచ్చండి. ఎమర్జెన్సీ టైంలో మనము తంబు వేసుకోవాలి అనుకున్నప్పుడు అండి ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి మన వేలు పైన ఉన్న గిర్రలతో సహా ఎంత బాగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయో. అప్పటికప్పుడు వెళ్ళి మనము తంబు ప్యాడ్ అయితే తీసుకురాలేం కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, మనకి ఒక్కొక్కసారి స్కిన్ పైన అయితే తెలియకుండానే నవ్వలు అనేటివి వస్తూ ఉంటాయండి, ర్యాషెస్ లాగా. అలాంటప్పుడు వచ్చేసి ఒక టమోటా అనేది తీసుకోవాలండి. టమోటాని ఒక ప్లేట్లోకి గుజ్జు అంతా తీసుకోవాలి. గుజ్జు తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం పాలు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ర్యాషెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, చేతి పైన దురద పెడుతూ ఉంది అనుకున్న దగ్గర కాటను ఈ పాలల్లో ముంచి ఎక్కడైతే మనకి దురద పెడుతూ ఉందో అక్కడైతే ఈ టమోటా పాలని అప్లై చేయాలండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ రెమెడీ అనమాట. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. హోమ్ మేడ్ రెమెడీస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. అట్లాగే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట. చేతిపైన ఏదైనా పారాడి మనకి దద్దుల్లా వచ్చేసి ఎర్రగా అయిపోతాయి కదండి, అలాంటప్పుడు కూడా ఇది పెట్టామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, అప్పుడప్పుడు మనకి బియ్యంలో ఎక్కువగా మొక్క పురుగులు అనేటివి పడిపోతూ ఉంటాయండి. వాటిని మనము ఎంత చెరిగినా కూడా పోవన్నమాట. అలాంటప్పుడు వచ్చేసి ఒక తెల్లగడ్డని తీసుకొని అందులో 3 చిన్న పీసులు అయితే తీసుకొని ఈ విధంగా కత్తితో అయితే ఘాట్లు పెట్టుకొని దాని తర్వాత ఇందులోకి అయితే మనము లవంగం మొగ్గలు గుచ్చేసి బియ్యంలో అయితే పెట్టేయాలండి. ఈ లవంగాల ఘాటుకి తెల్లగడ్డ ఘాటుకి ఇందులో ఉన్న పురుగులన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. నా దగ్గర అయితే మొక్క పురుగు పడిన బియ్యం అయితే లేదనమాట, అందుకని అయితే నేను లైవ్లో చూపించలేకపోయాను. కానీ ఇది వర్క్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. 100 బియ్యం అయితే లేదనమాట, అందుకని అయితే నేను లైవ్లో చూపించలేకపోయాను. కానీ ఇది వర్క్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. 100% యూజ్ అవుతుంది, అట్లాగే వర్క్ కూడా అవుతుందన్నమాట. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, గ్యాస్తో అయితే చూద్దాము. ఒక్కొక్కసారి మనము గ్యాస్ ఆన్ చేసినప్పుడు బర్నర్లో నుంచి రెడ్ కలర్లో మంట అనేది వస్తుందండి. అలా మంట రెడ్ కలర్లో వస్తుంది అనుకున్నప్పుడు మనకి బర్నర్లో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. మీరు గ్యాస్ ఆన్ చేసి ఏదైనా మంచి పాత్ర ఒకటి పెట్టి చూడండి. ఆ పాత్ర బ్యాక్ సైడ్ అయితే బ్లాక్గా అయిపోతుందండి, ఎందుకంటే మనకి రెడ్గా ఫ్లేమ్ అనేది రావడం వల్ల పాత్ర కూడా నల్లగా అయిపోతుంది అనమాట. అలా మనకి ఎక్కడెక్కడ బర్నర్లో నుంచి రెడ్గా వస్తుందో అక్కడ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, మనం బొట్టు పెట్టుకునే స్టిక్కర్స్, అవి తీసుకొని ఎక్కడైతే మనకి రెడ్గా వస్తుందో అక్కడంతా ఈ స్టిక్కర్స్ అన్నీ ఈ విధంగా అతికిచ్చేయాలన్నమాట. ఈ విధంగా స్టిక్కర్లు అతికిచ్చి గ్యాస్ ఆన్ చేయడం వల్ల బర్నర్లో ఎలాంటి డస్ట్ ఏదైనా ఉన్నా సరే ఆ స్టిక్కర్కు ఉన్న గమ్ అనేది లాగేసుకుంటుంది. ఇంకా మనకి బర్నర్ అనేది మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఫ్లేమ్ అనేది రెడ్ కలర్లో కూడా రాకుండా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే మంట ఎక్కువగా రెడ్ కలర్లో వస్తూ ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా స్టిక్కర్స్ అనేది అతికిచ్చి చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఒక పాత్రలో మనమైతే పిల్లలు రాసి చేసిన తర్వాత బుక్స్ పడేసేస్తూ ఉంటారు కదండి, అలాంటి పేపర్స్ని తీసుకొని ఈ విధంగా అయితే మనము ఒక పాత్రలో అయితే మధ్యలోకి అడ్డంగా ఈ విధంగా అయితే కొన్ని పేపర్స్ అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉన్నా సరే ఏదో ఒకటి పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఈ పాత్రలోకి ఒక బౌల్ అయితే పెట్టుకోవాలండి. ఈ బౌల్ చుట్టూ అయితే ఇప్పుడు షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా అదే పాత్ర చుట్టూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ పెద్ద పాత్ర పైన ఇంకొక పాత్రలో నీళ్లు తీసుకొని పైన పెట్టాలండి. దాని తర్వాత అయితే దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ పైన అయితే పెట్టాలి. పైన ఉన్న నీళ్లు వేడయ్యాయి అనుకున్నప్పుడు దీన్ని అయితే ఎత్తి చూస్తే కింద ఉన్న చిన్న బౌల్లో మనకి రెడ్ కలర్లో వాటర్ అనేది కలెక్ట్ అయి ఉంటుందండి. దీన్ని వచ్చేసి పారాని అంటారనమాట. ఇప్పుడు చూడండి కింద ఉన్న బౌలు అసలు ఎలాంటి మరక కూడా అయిపోలేదన్నమాట. దీన్ని మనం ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎలాంటి మరక అయితే ఎక్కువ అయిపోలేదు. ఇప్పుడు మనకి ఈ పారాని అనేది కొంచెము ఆ బౌల్లోకి వచ్చింది కదండి, అందులో అయితే కొంచెం కుంకుమ వేసుకొని ఒక బడ్స్ పుల్లతో కలుపుకోవాలన్నమాట. ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి తొందరగా మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదైతే మనకి పెట్టుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. అంటే పెట్టుకున్న కాసేపటికే ఎర్రగా పండుతుంది. ఇంకా చిన్నపిల్లలు బర్త్డేస్కి ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా పెట్టుకోవాలి అంటే కోన్ లాంటివి అయితే ఎక్కువసేపు పెట్టుకోలేరండి, వాళ్ళ వల్ల కాదనమాట. ఇట్లాంటి పారాని ప్రిఫర్ చేయండి.
5 నిమిషాలు 10 నిమిషాలకే ఇది ఎర్రగా పండిపోతుంది. అంతేకాకుండా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇలా కలుపుకున్న దాన్ని నేనైతే మా పాపకి నాకు వచ్చిన డిజైన్ అయితే చేతికి పెట్టాను. పెట్టిన 5 నిమిషాలకే ఈ విధంగా డ్రై అయిపోయిందనమాట. డ్రై అయిపోయిన తర్వాత చూడండి కడిగేసాను, ఎంత ఎర్రగా పడిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.